వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రదీప్. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నందున వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రదీప్ను బేసిక్స్ న్యూస్ సంప్రదించగా మండల ప్రజలకు వారు విలువైన సలహాలు సూచనలు చేశారు. మనం ముఖ్యంగా 12 నుంచి మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల లోపు ప్రయాణం ఎమర్జెన్సీ ఉంటేనే ప్రయాణాలు వేసుకోవాలి, లేదంటే వాయిదా వేసుకుంటే బెటర్. ఎక్స్పోజ్ రాకుండా వేసవికాలం కాబట్టి వాళ్ళు వడదెబ్బ తాకే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రాకుండా చూసుకోవడం బెటర్. ఎక్కువ రిపీటెడ్గా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ ఈ కొబ్బరి బొండాలు కానీ ఫ్రూట్స్ కానీ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ తినడం బెటర్. ప్లస్ ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓవర్ హీట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్స్పోజ్ అయినా కానీ బాడీ టెంపరేచర్ అనేది కూల్ మీన్స్ నార్మల్ రావడానికి ఇబ్బంది అవుతుంది. దాన్ని వడదెబ్బ అంటారు. యాక్చువల్ బాడీ టెంపరేచర్ 37 degrees 98.6 ఫారెన్హీట్ ఉంటుంది. సో వన్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ టైంలో 12 to 4 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సన్ స్ట్రోక్ అంటే సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ వడదెబ్బ తాకే లక్షణాలు ఉంటాయి కాబట్టి తగిలినాక ఇబ్బంది పడే వాళ్ళు అంటే వడదెబ్బ ఎక్స్పోజ్ అవ్వకపోవడం అనేది బెటర్. అంటే వేసవికాలంలో ఎమర్జెన్సీ ప్రయాణాలు పెట్టుకోవాలి. మామూలుగా రొటీన్ అయితే పొద్దున 10 లోపు కానీ సాయంత్రం 4 తర్వాత కానీ చేసుకుంటే బెటర్. ఇంకొకటి ఒకవేళ వడదెబ్బ తగిలిన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. మీన్స్ ఏవో 104 ఫారెన్హీట్ అట్లా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న మన కూల్ ప్రదేశాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ప్లస్ ఇమీడియట్గా వాళ్ళకి ఉన్న గ్లాస్ తీసేసి బాడీ మొత్తం సర్ఫేస్ అంతా కూల్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు రిపీటెడ్గా ఫ్యాన్ కానీ లోకల్ అవైలబుల్ ఉన్న కూలర్స్ కానీ పెట్టి కొంచెం బాడీ టెంపరేచర్ తగ్గడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. దాంతో వడదెబ్బలో డిహైడ్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి సమ్మర్లో. సో వాళ్ళలో ఈ డిహైడ్రేషన్ ఉంటుంది, ప్లస్ ఈ మజిల్ క్రాంప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఐవీ ఫ్లూయిడ్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సింది. నియరెస్ట్ హాస్పిటల్ దగ్గర షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ.